తమకు రాజకీయం కంటే రాష్ట్ర ప్రజలే ముఖ్యమన్నారు బీఆర్ఎస్ నేతలు. పదవుల కంటే పేదల అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తామన్నారు. మోదీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపిస్తే చట్టసభలో తెలంగాణ ప్రజల వాయిస్ వినిపిస్తారన్నారు గులాబీ లీడర్లు. దేశంలో అచ్చేదిన్ వచ్చిందా సచ్చేదిన్ వచ్చిందా అన్నది ప్రజలే చెప్పాలన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆత్మ నిర్భర్ భారత్ తో ప్రజలకు జరిగిందేమీ లేదన్నారు. మూడవ రోజు బస్సు యాత్రలో భాగంగా మహబూబ్ నగర్ లో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు కేసీఆర్. నల్ల చట్టాలపై రైతులు పోరాటాలు చేశారన్న బీఆర్ఎస్ అధినేత పంజాబ్ రైతులకు తాము ఎక్స్గ్రేషియా ఇచ్చామన్నారు. పాలమూరు ప్రాజెక్టు కోసం కేంద్రానికి వందల లేఖలు రాశామన్నారు. మరి మన రాష్ట్రానికి కొత్తగా తెచ్చుకున్న పేద రాష్ట్రానికి ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వెయ్యాలి? వేసినా నేనేం చెప్తున్నా అర్థమైందా? ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలున్నాయో అన్ని జిల్లాలకు నవోదయ పాఠశాల ఇయ్యాలి. ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం. రుణమాఫీ అమలుపై సీఎం రేవంత్ వి దొంగ ఓట్లని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్. 100 రోజుల్లో హామీలు అమలు చేయనందుకు సీఎం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. రేవంత్ సవాల్ని స్వీకరించే తాను రాజీనామా లేఖతో గన్ పార్క్ కు వచ్చానన్నారు హరీష్. స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా లేఖ తెచ్చారని, దమ్ముంటే సీఎం కూడా రావాలన్నారు. తమకు రాజకీయాల కంటే పేదల ప్రయోజనమే ముఖ్యమన్నారు హరీష్. మాకిక్కడ రాజకీయాల కంటే కూడా పేద ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. అవ్వ తాతలకు 4,000 రూపాయల పెన్షన్ రావాలి, రైతులకు 15,000 రైతు బంధు రావాలి, రైతులకు 2 లక్షల రుణమాఫీ జరగాలి, వడ్లకు మక్కలకు 500 బోనస్ రావాలి, రాష్ట్రంలోని మహిళలకు 2,500 రూపాయలు రావాలి. ఇవేమి మేము కొత్తగా అడుగుతున్నాయి కావు. ఈ 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని స్వయంగా సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం. ముందు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి. రేపు బీఆర్ఎస్ పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రేణులకు కీలక సూచనలు జారీ చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జిల్లా పార్టీ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల్లో కార్యకర్తలు, నేతలు బిజీగా ఉన్నందున జిల్లా కార్యాలయాల్లోనే వేడుకలు జరుపుకోవాలన్నారు. రేపు ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్లో జెండా ఆవిష్కరిస్తానన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే పార్లమెంట్లో తెలంగాణ వాయిస్ వినిపిస్తుందన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్తో కలిసి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్ విజయంతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపాన్ని అవమానించినట్లు మాట్లాడుతున్నారన్నారు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్. అమరవీరుల చరిత్ర, పవిత్రత కాంగ్రెస్ కి తెలుసా అని ప్రశ్నించారు. టీడీపీ ముసుగు వేసుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని, సమైక్యవాదులకు ఏజెంట్ అని విమర్శించారు. ఇలా జై తెలంగాణ అనేటువంటి పదం మర్చిపోతాం అనేటువంటి భావన వస్తూ ఉన్నది. అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించడము ఈ చరిత్రలో మిలిగిపోతుంది అనేటువంటి భావన గుర్తుకొస్తూ ఉన్నది. ఇలా ఈ 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటే అమరవీరుల స్తూపంతోనే మొదలుపెట్టినాం. తెలంగాణ తల్లి సాక్షిగా మేము ఉద్యమాన్ని మొదలుపెట్టినాం. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం అంటేనే కేరా పడ్డ సమరవీరుల స్తూపం. ఇలా మీరు వాటి ఆనవాళ్ళు లేకుండా చేస్తారా అని అడుగుతా ఉన్నాం. అంటే మీరు సమైక్యవాదుల కంటే కూడా చాలా ప్రమాదకరం. రేపు అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు.